పీడీఎస్యూ 23వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో విద్యారంగ సమస్యలను ముఖ్యంగా పరిష్కరించాలని చెప్పి ఈ సభల సందర్భంగా చెప్పడానికి కూడా ఒక భారీ ర్యాలీ హనుమకొండ ఏకేశల పార్క్ నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకు ఉంటుంది. ప్రస్తుతానికి వేలాది మంది విద్యార్థులు తమ స్లోగన్స్తో ముందుకెళ్తున్నటువంటి ప్రస్తుతానికైతే ఇక్కడ పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు కూడా మనతో మనం మాట్లాడడం విద్యారంగ సమస్యల మీద. చెప్పండి, ఎట్లా మీ ఈ మహారాష్ట్ర సభల్లో ఏం చెప్పబోతున్నారు? పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభను వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించుకుంటున్నాం. ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, విద్యార్థుల యొక్క అంశాల కోసం ఈరోజు ఈ మహాసభను నిర్వహించుకోబోతున్నాం. విద్యార్థులకు ఉన్న స్కాలర్షిప్ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఇవాళ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన ఇవాళ పీడీఎస్ విద్యార్థి సంఘం పోరాటాలు నిర్వహించుకొని ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా జాతీయ నూతన విద్యా విధానాన్ని 2020ని తీసుకొచ్చి ఇవాళ దేశంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న విద్యను ఇలా నాశనం చేసే పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి పాలనలు కానీ, ఇటువంటి మతోన్మాద శక్తులను కానీ, ఇటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాలను ధ్వంసం చేసే విధంగా ఈ విద్యార్థి సంఘాలు కానీ, అదేవిధంగా పీడీఎస్ విద్యార్థి సంఘం కానీ ఈరోజు కంకణం కట్టుకుందనేది ఈ మహాసభల సందర్భంగా పిలుపునివ్వడం కూడా జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చెప్పండి, అసలు ఈ మహారాష్ట్ర సభలో అనేక ముఖ్యమైన అంశాలు ఏం తీసుకోబోతున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొన్నటువంటి